సిపిఐ శతజయంతి ఉత్సవాలను సిపిఐ శతజయంతి ఉత్సవాలను సిపిఐ జిందాబాద్ ఈరోజు సిపిఐ పార్టీ భారతదేశంలో పూట ఆవిర్భవించి 100 సంవత్సరాలు సుదీర్ఘ కాలం పయనించుకుంటూ ఇప్పటికి 100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. పార్టీ పుట్టినప్పుడే కష్టకాలంలో పుట్టింది. అనేక సమస్యలను ఎదుర్కొంటూ భారత స్వాతంత్ర ఉద్యమంలో కానీ మా కామ్రేడ్స్ను కోల్పోయి అట్లనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా అనేక మంది 4,000 మంది కార్మికులను కోల్పోయి అనేక కష్ట నష్టాలు కూడా ఓర్చుకొని పార్టీ ఇప్పటిదాకా ఉంటుంది. అందుకే గత చరిత్రను మనం గమనం చేసుకొని మనం ముందుకు పోవడానికి మనం ఎట్లా కృషి చేస్తే పార్టీని డెవలప్ చేస్తాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్న బీజేపీ నరేంద్ర మోడీ గవర్నమెంటు పూర్తిగా రాజ్యాంగాన్నే మార్చాలనే ఉద్దేశంతో చూస్తున్నది. రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్నే హోంశాఖ మంత్రి అవమానించినట్టుగా దాన్ని దళిత సంఘాలు కూడా గుర్తించాలి. ఈ దళిత సంఘాల లోపల విభేదాలు రాకుండా ఈ ప్రమాదకరమైన ఈ బీజేపీ గవర్నమెంట్ తోటి దళిత వర్గాలకు కానీ రాజ్యాంగానికి కానీ ఒక రకమైన హాని ఉన్నదని వాళ్ళు గమనించి సోదరులు గమనించి ఈ రాజ్యాంగ హక్కు రక్షణకై అయితే అంబేద్కర్ విలువలను పెంచడానికై ప్రయత్నాలు చేయాలని అందులో మన పార్టీ బెల్లంపల్లి పట్టణం సభ్యత్వాన్ని ఈ జనవరి నెలలో పూట పూర్తిగా కంప్లీట్ చేసుకొని పార్టీని అన్ని శాఖలలో విస్తరించేటట్టుగా కృషి చేయాలని ఈ కార్యక్రమంకి వచ్చిన మా పార్టీ సోదరులందరికీ నాయకులకి అందరికీ అభినందనాలు తెలుపుతూ ముగిస్తున్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ తెల్లదొరల పరిపాలనలో భారతదేశం ఉన్నప్పుడు 1925 డిసెంబర్ 26 తారీఖు పురుడు పోసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో అటు భారతదేశ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూనే కంపెనీ కార్ఖానాల్లో పనిచేస్తున్న అనేక కార్మిక సంఘాలను నిర్మించి కార్మిక ఉద్యమాల ద్వారా భారత కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేస్తున్న సందర్భంలో ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నాటి నైజాం ప్రభుత్వం పరిపాలిస్తున్న రోజుల్లో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాగిరిదారీ జమీందారీ భూస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా దున్నేవానికి భూమి కావాలని విరోచితమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించడం జరిగింది. ఆ సాయుధ పోరాటంలో 4,000 మంది అమరవీరులు తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. 100 సంవత్సరాల కాలంగా సుదీర్ఘ చరిత్రలో అనేక పోరాటాలు కంపెనీ కార్ఖానాల కార్మిక హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం, యువకుల హక్కుల కోసం, విద్యార్థి హక్కుల కోసం, అసంఘటిత కార్మిక రంగ హక్కుల కోసం విరోచితమైన పోరాటాలు చేసి అనేక కార్మిక చట్టాలను సాధించడం జరిగింది. పారిశ్రామిక వివాదాల చట్టం కానీ, బొగ్గు గనుల చట్టం కానీ, బొగ్గు గనుల మన రూల్స్ చట్టం కానీ, ఒక రైతు కౌలుదారుల చట్టం కానీ, దున్నేవానికి భూమి కావాలని సంఘటిత అసంఘటిత కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాటం చేయడం జరిగింది. ఈ 100 సంవత్సరాల చరిత్రలో భారతదేశానికి 75 సంవత్సరాల స్వాతంత్ర పోరాటంలో ఈరోజు అనేక హక్కులు సాధించి పెట్టిన ఘన చరిత్ర కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలకు ఉంది. అయితే ఆ సందర్భంలోనే ఈరోజు నరహంతక మోడీ ప్రభుత్వం
కార్మికులు తమ చెమటను ఒడిచి అనేక పోరాటాల ద్వారా రక్తతర్పణ ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి ఈరోజు అంబానీ ఆదానీలకు భారతదేశ సంపదను ఇవన్నిటి కూడా దోచిపెట్టే పద్ధతిలో వివరిస్తుండ్రు. ఈరోజు ప్రపంచ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక విరోచితమైన పోరాటాలు జరుగుతున్నాయి ప్రజా సంఘాల నాయకత్వంలో, అన్ని సంఘాల నాయకత్వంలో. కాబట్టి ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీ మొదటి తరం నాయకులు ఏదైతే తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసి నాటి సాయుధ పోరాటాన్ని అందించారో ఈ బెల్లంపల్లి గడ్డకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉన్నది. దాన్ని కూడా ఈ సందర్భంగా మననం చేసుకోవాలి. 1938 సంవత్సరంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ ప్రాంతానికి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో దిగి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట ఉద్యమం ప్రవేశించడం జరిగింది. సాయుధ పోరాటానికి పిలుపునిచ్చిన నాటి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దు మొయినుద్దీన్లు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించడం జరిగింది. ఆ సందర్భంగా ఉన్నత చదువులు చదివిన అనేక మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కలిసి ఈ జిల్లాలో కూడా కమ్యూనిస్టు పార్టీ స్థాపించడం జరిగింది. దానికి దాజి శంకర్రావు, కస్తాల రామకృష్ణ, బాషెట్టి గంగారాం, పోతుగంటి పోషెట్టి, వన్నెల హనుమంతు ఇలాంటి మహానుభావులందరూ కూడా ఈ ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. మన ఉమ్మడి అస్ఫాబాద్ నియోజకవర్గంలో విరోచితమైన పోరాటాలు చరిత్ర నాటి కాగజ్నగర్ కానీ అస్ఫాబాద్ ప్రాంతంలో అనేక పోరాటాల ద్వారా 20,000 రైతు కుటుంబాలకు 20,000 భూములు ప్రతి ఒక్క కుటుంబానికి 2 ఎకరాల చొప్పున పంచిన చరిత్ర కూడా భారత కమ్యూనిస్టు పార్టీకి ఉంది. ఆ రోజు ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జోడేఘట్ దళానికి నాయకునిగా కామ్రేడ్ బాషెట్టి గంగారాం దళ కమాండర్గా వివరించి అనేక విరోచితమైన పోరాటాలు చేసి చేయడం జరిగింది. ఈ సందర్భంలో ఈ పోరాటాల ఉద్యమాల నేపథ్యంలో 1962 నుంచి 67 వరకు ఎమ్మెల్సీగా కూడా బాధ్యత నిర్వహిస్తున్న క్రమంలో ఉద్యమ అవసరాల రీత్యా బెల్లంపల్లి ప్రాంతానికి గంగారాం గారిని ఆదిలాబాద్ నుంచి బెల్లంపల్లికి పంపించడం జరిగింది. ఇటు సింగరేణి కార్మికులు ఇటు అన్ని రకాల పోరాటాలు చేసి ఈ బెల్లంపల్లి పట్టణంలో పౌర హక్కుల కోసం, ఉమ్మడి హత్యలకు వ్యతిరేకంగా, లాకప్ డెత్తులకు వ్యతిరేకంగా, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా కూడా విరోచితమైన పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ పోరాటాల్లో భాగంగా ఇదంతా మనం ఒకసారి ఆలోచిస్తే ఈ సింగరేణి బొగ్గండ్ల ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో 1937 ప్రాంతంలో బొగ్గండ్ల తవ్వకాలు అంటే ఉత్పత్తి స్టార్ట్ అయింది. కాబట్టి ఆ నేపథ్యంలో కూడా ఈ బెల్లంపల్లి పట్టణంలో అనేక బస్తీలకు కన్నాల బస్తీని మాస్కో నగరంగా, బూడిదగడ్డ బస్తీని సోవియట్ యూనియన్గా, తర్వాత మన సుభాష్ నగర్ను పోరాటాల కిల్లగా, ఇట్లా అనేక బస్తీలకు పోరాట వీరుల పేర్లతోటి అనేక ఉద్యమాలు జరిగినాయి. కాబట్టి దేవురు శేషగిరిరావు, మన కొమరయ్య సారు వీళ్ళందరూ కూడా సుభాష్ నగర్ కేంద్రంగానే అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది. అక్కడ కార్మికుల ఇళ్లలో మన షెల్టర్ తీసుకొని ఉద్యమాలను విస్తరించడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా బెల్లంపల్లిలో కూడా నాటి నుండి నేటి వరకు 120 మంది అమరులు ఈ పోరాటాల్లో పాల్గొంటూ చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళందరి జ్ఞాపకార్థంగా ఇంకా కూడా పెద్ద అంటే ఈ వార్షికోత్సవాల సందర్భంగా, శతజయంత్యోత్సవాల సందర్భంగా డిసెంబర్ 26 నుంచి 2024 డిసెంబర్ 26 నుంచి 2025 డిసెంబర్ 26 వరకు పోరాటాలు, సదస్సులు, ఈ వార్షికోత్సవాలు 1 ఇయర్ జరుగుతాయి. ఈ 1 ఇయర్ జరిగే సందర్భంగా ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో నియోజకవర్గ కార్యాలయమైన ఇక్కడ మనం పతాకావిష్కరణ చేసుకోవడం జరిగింది. కాబట్టి జనవరి మాసం అంతా కూడా ప్రతి వార్డులో శాఖ మహాసభతో పాటు పార్టీ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకొని జెండా ఆవిష్కరణలు చేసుకొని పార్టీ ముందుకు పోవాలని, తర్వాత పార్టీ లేని కాడ కూడా విస్తరింపజేయాలని మన పార్టీ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర సమితి ఏవైతే నిర్ణయాలు మనకు రావడం జరిగింది, దాదాపు 26 అంశాలు ఉన్నాయి. ఈ 26 అంశాలను కూడా మనం చేయాలి. ఈ అందరి ఫోటోలను కూడా సమీకరించమని మనం చెప్పడం జరిగింది. దాదాపు 50-70% ఫోటోలు వచ్చినాయి. అవన్నీ ఫ్లెక్సీలు తయారు చేసి ఎక్కడనైతే వాళ్ళు పోరాటాలు చేసి అమరవీరులు అయినరో ఆ బస్తీలలో ఆ జెండుల కాడ ఆ ఫోటోలు పెట్టి వాళ్ళను స్మరిస్తూ మనం జెండా ఆవిష్కరణ చేస్తూ అమరులను పూర్తిగా జ్ఞాపకాలు చేసుకుంటూ ఈ సమస్య ద్వారా పార్టీని విస్తరింపజేసి రాబోయే కాలంలో ఏదైతే అడవుల ప్రాంతాలను కానీ కొన్ని మైదాన ప్రాంతాలను కానీ సామ్రాజ్యవాదులకు, ప్రపంచ బ్యాంకుకు దారాదత్తం చేసే పద్ధతులలో వివరిస్తారో వీటికి వ్యతిరేకంగా విరోచితమైన పోరాటాలకు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సాక్షిగా
వాళ్ళ పోరాటాలు ఏవైతే పురికిపించుకొని కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు పేద ప్రజల కోసం పనిచేయడానికి పునరంకితం కావాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కామ్రేడ్కు పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారతదేశ వ్యాపితంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. 1925 డిసెంబర్ 26 తారీఖు దేశవ్యాపితంగా మొట్టమొదటిసారి ఏదైతే ఉన్నదో భారత కమ్యూనిస్టు పార్టీ బొంబాయి నగర వీధులలో ఆవిర్భవించడం అనేది జరిగింది. ఆనాడు అజయ్ ఘోష్, భూపేష్ గుప్తా, వర్ధన్, అదేవిధంగా రాజ్ బహదూర్ గౌడ్, అదేవిధంగా మల్హోత్రా ఇలాంటి మహా నాయకులు ఆనాడు ఏదైతుందో కేవలము 5-6 భారత కమ్యూనిస్టు పార్టీని బొంబాయి నగర వీధిలో ఈ జెండాను ఎగరవేయడం అనేది జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉన్నదో భారత కమ్యూనిస్టు పార్టీ ప్రధానంగా ఆనాడు ఏదైతే ఉన్నదో సోవియట్ రష్యాలో 1917లో విప్లవం విజయవంతమైంది. జారిస్టు చక్రవర్తులను పారదోలి ఏదైతే ఉన్నదో అక్కడ ఆ యొక్క మరి విప్లవాన్ని విజయవంతం చేసి ఆవిష్కరించడం అనేది జరిగింది. అందులో భాగంగానే భారత కమ్యూనిస్టు పార్టీ ప్రభావితమై ఈ విధంగా ఏదైతే ఉందో భారత కమ్యూనిస్టు పార్టీని అప్పుడు ఏ పార్టీలు కానీ ఏ సంఘాలు కానీ లేనప్పుడు ఏదైతే ఉన్నదో ఈ భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించడం అనేది జరిగింది. దాని తర్వాతనే స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో ప్రారంభమైంది. ఆనాడు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీలు కానీ ఏవీ లేవు. దాని తర్వాత ఏదైతే ఉందో 1964లో భారత కమ్యూనిస్టు పార్టీలో మార్క్సిస్ట్ పార్టీ ఏదైతే ఉందో ఏర్పడింది. అలాంటి పరిస్థితులలో భారతదేశంలో ఏదైతే ఉన్నదో కమ్యూనిస్టు పార్టీ ఈనాటికి కూడా కొనసాగడం అనేది జరుగుతూ ఉన్నది. అంటే ఎన్నో విప్లవ పార్టీలు ఏదైతే ఉన్నదో ఆవిర్భవించడం అనేది జరిగింది. అందువల్ల భారత కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని ప్రాముఖ్యత ఉన్నది. ఎక్కడ చూసినప్పుడు కూడా ఎర్ర జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. అందులో ప్రజా సంఘాలను ఏదైతే ఉన్నదో స్థాపించడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఏఐటీసీ 1920లో ఆవిర్భవించడం, దాని తర్వాత భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించడం, అందులో భాగంగానే ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కార్మికులకు ఏదైతే ఉందో 1942 మే 1వ తారీఖు నాడు ఈ యొక్క శేషగిరిరావు ఏదైతే ఉందో రంగయ్య పాపాలు ఈ యొక్క ఎర్ర జెండాను ఆవిష్కరించడం అనేది జరిగింది. ఆనాడు బొగ్గుబావిలోనే ఈ సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. అందువల్ల నేను అందరినీ కోరేది ఏమిటంటే భారత కమ్యూనిస్టు పార్టీకి పునరంకితం కావాలి. ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్టు పార్టీలో చేరాలని మనం పిలిపివ్వాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల ఇప్పుడు సభ్యత్వ నమోదు గురించి ఏదైతే పిలిపించారో దాన్ని పరిపూర్తి చేయాలి. అన్ని బస్తీలలో అన్ని చోట్ల కూడా దాని ద్వారా ఏదైతే ఉన్నదో కార్మికులలో ఈనాడు ఉన్న పరిస్థితులలో భారత కమ్యూనిస్టు పార్టీని ఏఐటీసీని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్నే ఆదరిస్తామన్నారు. అందువల్ల మనమందరం గమనించాలి. మనమందరం ఏదైతే ఉందో పునరాంకితులై ప్రతి ఒక్కరితోటి సంబంధాలు పెట్టుకోవాలి. ఆ విధంగా చేస్తేనే భారత కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి చెందుతుందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.